యూట్యూబ్‌లో వచ్చేటప్పటికి కొంచెం డిఫరెన్స్ టైమ్ వస్తది. టైమ్ లాగ్ అనేది వస్తది. జస్ట్ కొంచెం కోఆపరేట్ చేయండి. నేను ఎక్స్‌పెరిమెంట్ ఇందాకే క్లియర్‌గా చెప్పాను. ఇది చిన్న ఎక్స్‌పెరిమెంట్ మేము స్టార్ట్ చేస్తున్నామని. ఒకటి ఫోన్ ద్వారా వాయిస్ వస్తుంది. ఒకటేమో ఇప్పుడు డబుల్ వాయిస్ వస్తుందా? సింగిల్ వాయిస్ వస్తుందా? ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు అయితే ఏదో జూమ్‌లోనే కండక్ట్ చేయాలి లేదా జూమ్‌లో ఒకసారి మనం కండక్ట్ చేసి దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్‌లో ప్లే చేయాలి. లైవ్ ఇవ్వటానికి కుదరదు. ఫైన్. వాయిస్ ఓకే సార్. ఇట్స్ ఫైన్. ఇస్ ఇట్ క్లియర్? ఓకేనా? వాయిస్ సింగిల్ వాయిస్ వస్తుందా? డబుల్ వాయిస్ వస్తుందా? ఇప్పుడు ప్రెజెంట్ లైవ్‌లో చూడండి ఒకసారి. సో 2 చోట్ల కామెంట్స్ చదవాలి. జూమ్‌లో కామెంట్స్ చదవాలి. యూట్యూబ్‌లో కామెంట్స్ చదవాలి. ఫైన్. ఓకే. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఏంటంటే జూమ్ యాప్‌ని యూజ్ చేసి వాయిస్ పర్ఫెక్ట్‌గా వస్తుందా? జూమ్‌లో బాగా వస్తుంది. ఎందుకంటే జూమ్‌లో నేను యాక్టివేట్ చేశాను. అది జూమ్‌లో వస్తుంది. యూట్యూబ్‌లో డబుల్ వస్తుందా? సింగిల్ వస్తుందా? ఒకసారి చెక్ చేయండి. యూట్యూబ్‌లో కూడా ఇప్పుడు సింగిల్ వాయిస్ వస్తే ఇంకా పర్ఫెక్ట్ సెట్ అయిపోయినట్టే. ఒక్కసారి యూట్యూబ్‌లో ఉన్నోళ్ళు కామెంట్ చేయండి. సింగిల్ వాయిస్ వస్తుందా? డబుల్ వాయిస్ వస్తుందా? ఇప్పుడు జూమ్‌లో సింగిల్ వాయిస్ వస్తుంది. ఇట్స్ పర్ఫెక్ట్. సో ఎవరైతే యూట్యూబ్‌లో వాచ్ చేస్తున్నారో మీరు కూడా ఒక్కసారి కామెంట్స్‌లో తెలియచేయండి. సింగిల్ వాయిస్ వస్తుందా? డబుల్ వాయిస్ వస్తుందా? మీరు క్లారిటీ ఇస్తే ఇంక నేను ప్రోగ్రామ్‌లోకెళ్తాను. ఓకే. యూట్యూబ్‌లో కూడా సింగిల్ వాయిస్ వస్తుంది. వాయిస్ ఓకే అని పెడుతున్నారు ఏపీడీఎస్‌సి. యాహ్! ఇక టాపిక్‌లోకి వెళ్దాం. అయితే మన స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా డిజైన్ చేశాము అంటే ఇప్పుడు యూట్యూబ్‌లో మీరు చూడొచ్చు. ఎవరైతే యూట్యూబ్‌లో చూస్తున్నారో ఇక్కడ మనకి జూమ్ యాప్‌లో కనెక్ట్ అయిన వాళ్ళు వీళ్ళంతా. అయితే దాదాపు 20 మంది దాకా టెలిగ్రామ్‌లో జాయిన్ అయ్యారు. అండ్ 20 మంది కూడా బ్యాచ్‌లో జాయిన్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు. బట్ కొంతమందికి ఈ జూమ్ యాప్ ఎలా వాడాలో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి తెలియపరచటానికే ఈరోజు పెట్టేటువంటి ఈ లైవ్. ఫస్ట్ మీరేం చేయాలంటే జూమ్ యాప్‌ని మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. సార్ ఎందుకు సార్ అసలు జూమ్? స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఊరికే ఒక సైడ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. వింటున్న నోట్స్ రాసుకోవటం కాదండి. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. అందుకనే జూమ్ ప్లాట్‌ఫార్మ్‌ని మేము చూస్ చేసుకున్నాం. సో స్పోకెన్ ఇంగ్లీష్ అంటే స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయాలి. అది ఇక్కడ ఉండేటువంటి ఒక మెయిన్ పాయింట్. అది క్వాలిటీ తగ్గించేసేయాలి. అయితే మనం చాట్‌లో ఫైన్. సింగిల్ వాయిస్ ఓకే ఫైన్. అంతా ఓకే క్లియర్. ఎక్సలెంట్. థాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ ఎవ్రీవన్. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ మనం గమనించాల్సిందేంటంటే జూమ్‌లో ఎవరైతే జూమ్‌లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ జూమ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మీరు లాగిన్ అవ్వాలి. మీ పేరుతోటి గాని, మీ ఫోన్ నంబర్ తోటి గాని లాగిన్ అవ్వాలి. ఎందుకు అంటే జూమ్ యాప్‌లో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో మీరు కూడా ఉదాహరణకి ఈరోజు నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ నేర్పించాననుకోండి. మీరు కూడా సెల్ఫ్ ఇంట్రడక్షన్‌లో పార్టిసిపేట్ చేయాలి. సో అక్కడ ఉండే ప్రాసెస్ అది. అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్‌లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఆర్ యూ గెట్టింగ్ ఇట్? నేను ప్రస్తుతానికి నా వీడియోని ఆపుతున్నాను. కావాలంటే మన వీడియోని మనం కంటిన్యూ చేయొచ్చు. దట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లమ్. బట్ టు చెక్ ద సెట్టింగ్స్. సో ఎవరికైతే ఆల్రెడీ జూమ్ యాప్ వాడటం గురించి పర్ఫెక్ట్ ఐడియా ఉందో ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఎందుకంటే జూమ్ యాప్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ నేను ఏదైతే మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్‌ని మీకు స్క్రీన్ మీద షేర్ చేయగలుగుతాను. అండ్ బోర్డ్ మీద రాయగలుగుతాను. అండ్ ఎవ్రీథింగ్ ప్రతీదీ కూడా నేను స్క్రీన్ మీద మీకు డిస్‌ప్లే చేసి చూయించడానికి స్కోప్ ఉంటుంది. అండ్ నేను ఏదైతే కంటెంట్‌ని మీకోసం రెడీ చేశానో ఆ కంటెంట్‌ని కూడా నేను మీతోటి షేర్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు నేను ఇట్లా స్క్రీన్ మీద షేర్ చేస్తున్నాను చూడండి. స్క్రీన్ మీద నేను ఒక కంటెంట్‌ని షేర్ చేశాను. సో ఈ కంటెంట్ యాజ్ ఇట్ ఈజ్ మీకు కనిపిస్తుంది. అదే ఈ జూమ్ యాప్‌లో ఉండేటువంటి లాభం. మీరు కనిపిస్తారు వీడియోలో. నేను కనిపిస్తాను. అండ్ నేను షేర్ చేసిన కంటెంట్ కూడా మీకు కనిపిస్తుంది. నేను రాయటానికి కూడా కుదురుతుంది. ఇక్కడ క్లాస్ ఎక్స్‌ప్లెయిన్ చేయటము జరుగుతుంది. ఒక పక్కన స్టూడెంట్స్‌ని మనం చూడొచ్చు. అండ్ స్టూడెంట్స్ పార్టిసిపేషన్ కూడా చాలా ఎక్కువ ఉండొచ్చు. సో ఎవరు స్క్రీన్ మీద ఏమి రాయొద్దు. సో జస్ట్ వినండి. అయితే ఇక్కడ ప్రాసెస్ కూడా నేను ఒక్కసారి మనకి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా ఉండబోతుంది. టాక్ వెల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా డిజైన్ చేయబడింది అంటే
ఇన్ ఆర్డర్ టు మేక్ ఎవ్రీవన్ పార్టిసిపేట్ ఇన్ ద క్లాస్. ఇప్పుడు ఎవరైతే ఎస్ యూట్యూబ్లో చూస్తున్నారో మీకు కూడా ఈ పాటికి ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. సో ఈ పాటికి ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. యూట్యూబ్లో ఎవరైతే వాచ్ చేస్తున్నారో మీకు కూడా ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. ఎస్, సింపుల్, వెరీ సింపుల్. సో నవ్ యూ కెన్ సీ ప్రతి ఒక్కరికి నేను స్క్రీన్ మీద కనిపిస్తున్నాను అండ్ కంటెంట్ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మీకు మన మెటీరియల్ని చూపిస్తాను ఒకసారి. మనకి స్పోకెన్ ఇంగ్లీష్కి ప్రత్యేకంగా డిజైన్ చేసినటువంటి ఒక మెటీరియల్ కూడా ఉందండి. సో ఆ మెటీరియల్ ఏంటనేది మీరు ఇప్పుడు రైట్ నౌ స్క్రీన్ మీద అయితే మీరు చూడొచ్చు. మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఎలా డిజైన్ చేశారు సార్? మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఎలా డిజైన్ చేశారు అంటే 2 లెవెల్స్లో క్లాసిఫై చేశామండి. యా, 2 టైప్స్లో క్లాసిఫై చేసాం. లెవెల్ 1, లెవెల్ 2. లెవెల్ 1 వచ్చేటప్పటికి బేసిక్స్, ప్రైమరీ లెవెల్. అంటే బేసిక్స్ దగ్గర నుంచి ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలని వస్తారో, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి నాకు అసలు ఏమి రాదు సార్, నేను జీరో, ఇంగ్లీష్ అంటే ఏమీ తెలియదు అనుకునే వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అదంతా కూడా లెవెల్ 1లో వస్తారు. నెక్స్ట్ లెవెల్ 2, ఆల్రెడీ కొంత ఇంగ్లీష్ వచ్చు, ఇంకా బాగా ప్రాక్టీస్ చేసుకోవడానికి వస్తున్న వాళ్ళు. ఇది లెవెల్ 2 బ్యాచ్. సో లెవెల్ 1 బ్యాచ్, లెవెల్ 2 బ్యాచ్ అని చెప్పి 2 బ్యాచెస్ ఉంటాయి మనకి కమ్యూనికేషన్ స్కిల్స్లో. లెవెల్ 2 బ్యాచ్ వాళ్ళకి బ్రిటిష్ యాక్సెంట్ కూడా మనం అలవాటు చేస్తాము. లైక్ హౌ టు స్పీక్ ఇన్ డిఫరెంట్ యాక్సెంట్స్, రకరకాల యాక్సెంట్స్లో ఎలా మాట్లాడాలనేది కూడా మనం లెవెల్ 2లో డిస్కస్ చేస్తాం. లెవెల్ 1లో వచ్చేటప్పటికి అసలు గ్రామటికల్గా పర్ఫెక్ట్గా ఎలా మాట్లాడాలి, లాంగ్వేజ్ అంటే ఏంటి, లాంగ్వేజ్ని ఎలా మాట్లాడాలి, ఇలాంటివన్నీ కూడా లెవెల్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయి. సో ఐ హోప్ ఎవ్రీబడి గాట్ ద క్లారిటీ. ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది ప్రతి ఒక్కరికి అని ఆశిస్తున్నాం. సార్ అయితే యూట్యూబ్లో ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తారా సార్? ఈ క్లాసెస్ ఎవరైతే అటెండ్ అవ్వాలో వీళ్ళు ఖచ్చితంగా 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి మా యాప్ ద్వారా వాచ్ చేయాలి. యాప్లో లైవ్ ఉంటుంది, యాప్లో లైవ్ క్లాసెస్ జరుగుతాయి. యాప్ లింక్ మన యూట్యూబ్ ఛానల్లో, ఆల్ కాంపిటేటివ్స్ యూట్యూబ్ ఛానల్లో ఇచ్చాం. అండ్ ఈ వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని లేదా గూగుల్లోకి వెళ్ళి ఏసెస్ అని కొడితే గూగుల్లో కూడా మీకు ప్లే స్టోర్లో కూడా మన యాప్ కనిపిస్తుంది, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దానిలో లైవ్ అనేటువంటి కాలంలో మీకు నేను మన జూమ్ యాప్ లింక్ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వాలి. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ ప్లాన్ ఉంటుంది. అండ్ జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు జూమ్ క్లాస్లో ఇక్కడ లైవ్లో కనిపిస్తారు. ఎంతమంది క్లాసెస్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు చాలామంది మాకు ఇంట్రెస్ట్ ఉంది జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారు. కొంతమంది ఉంటారు జాబ్స్ చేస్తూ ఉంటారు, ఎక్కడో వైజాగ్లోనో హైదరాబాద్లోనో ఎక్కడో లాంగ్ డిస్టెన్సెస్లో రెగ్యులర్గా వచ్చి మేము అటెండ్ అవ్వలేరు. అలాంటి వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ అద్భుతంగా పనిచేస్తుంది మిత్రమా. గతంలో కూడా చాలామంది మనకి కోవిడ్ టైంలో కూడా ఇదే ప్లాట్ఫామ్ ద్వారా నా దగ్గర చాలామంది కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నారు. దే హ్యావ్ ప్రాక్టీస్డ్ వెల్. వాళ్ళలో కొంతమంది రిలయన్స్లో కూడా టాప్ మేనేజర్స్గా ఇప్పుడు ఉన్నారు, కొంతమంది లాయర్స్ ఉన్నారు, కొంతమంది ప్రొఫెషనల్స్ ఉన్నారు, కొంతమంది టీచర్స్ ఉన్నారు, అండ్ నంబర్ ఆఫ్ పీపుల్, కొంతమంది స్టూడెంట్స్. సో మనకి క్లాసెస్ అనేది బేసిక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము అని అనుకున్నాం. అయితే ఇప్పుడు మన క్లాసెస్లో వచ్చేటువంటి అంశాలని మనం డీటెయిల్గా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. క్లాసెస్లో మీకు వైట్ బోర్డ్ యూజ్ చేసి ఆ బోర్డు మీద బేసిక్స్ దగ్గర నుంచి అసలు సెంటెన్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రిడికేట్ అంటే ఏంటి, తెలుగు సెంటెన్సెస్కి ఇంగ్లీష్ సెంటెన్సెస్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి. ఉదాహరణకి చాలామంది నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, నేను ఈ టెక్నో ఆ టెక్నో అక్కడ నుంచి చదివాను, టెక్నాలజీ డెవలప్ చేసుకున్నాను, ఆ కాన్సెప్ట్ స్కూల్లో చదివాను, ఈ కాన్సెప్ట్ స్కూల్లో ఇట్లా చెప్తుంటారు. బయటకు వస్తే చూస్తే ఇంగ్లీష్ అంతా యూ బ్రింగ్ బుక్కా, యూ గో టు క్లాసా, యూ రైట్ నోట్సా, ఇలా ఉంది. మరి అది ఇంగ్లీషేనా అంటే దాన్నే మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అని అంటారు. సరే మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి సార్? మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే వెరీ సింపుల్ అండి. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు కానీ మాతృభాష యొక్క ప్రభావంతో మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన తెలుగులో అతను క్లాస్కి వెళ్ళాడా, అతను సబ్జెక్ట్, క్లాస్ అనేది ఆబ్జెక్ట్, వెళ్ళాడు లేదా వెళ్ళాడా వర్బ్. అతను క్లాస్కి వెళ్ళాడా అంటే క్వశ్చన్, మళ్ళీ దానికి ఆన్సర్ అతను క్లాస్కి వెళ్ళాడు. డా అంటే క్వశ్చన్ అవుతుంది, డూ అంటే ఆన్సర్ అవుతుంది. కానీ ఇదే స్ట్రక్చర్ ఇంగ్లీష్లో రాదు. కానీ చాలామంది ఇంగ్లీష్లో హీ వెంట్ టు క్లాసా,
హీ గో టు క్లాస్ ఆ లాస్ట్లో ఆ ఊ అని అది ఇంగ్లీష్లో క్వశ్చన్ అనుకుంటున్నారు. అలా అడగకూడదు. డిడ్ హీ గో టు క్లాస్ అని అడగాలి. డిడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ స్ట్రక్చర్ తీసుకొని దాంతోటి సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి. చాలామంది ఇలా కాకుండా యూ కంప్లీట్ వర్కా, యూ రైట్ నోట్సా, యూ కమ్ టు క్లాసా, యూ గోవా ఇలా అంటున్నారు. దిస్ ఈస్ బిగ్ మిస్టేక్. ఇన్ఫ్యాక్ట్ ఎ బ్లండర్. సో వీ నీడ్ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్. దాన్నే మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్, మాతృభాష యొక్క ప్రభావం అని అంటాం. అంటే మనం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఇలాంటి ఓవర్కమ్ అయినప్పుడు మాత్రమే మనం స్టాండర్డ్ ఇంగ్లీష్ మాట్లాడగలం. కొంతమంది అనుకుంటుంటారు నేను ఇంగ్లీష్ మీడియం చిన్నప్పటి నుంచి, అయినా సరే ఇట్లాగే మాట్లాడుతుంటారు. సో ఇదే కరెక్ట్ చేసుకోవాలి. అండ్ నేను అసలు తెలుగు మీడియం నుంచి వచ్చాను సార్, అసలు ఏమీ రాదు, ఇంకా హ్యాపీ. అసలు ఏమీ రానటువంటి మట్టి ముద్దని మౌల్డ్ చేయడం ఈజీ. ఆల్రెడీ ఒక స్ట్రక్చర్ ఫామ్ అయిపోయి మైండ్లో ఎప్పటి నుంచో తప్పుగా యూజ్ చేస్తున్నటువంటి వాళ్ళని కరెక్ట్ చేయాలంటే కొంచెం కష్టం, టైం పడుతుంది. వాళ్ళకి స్ట్రక్చర్స్ మళ్ళీ రీస్ట్రక్చర్ చేయాలి మైండ్లో. బట్ అసలు ఏమీ రాదు అనుకునే వాళ్ళకి ఈజీగా వస్తుంది. సో ఇదే ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నటువంటి మ్యాజిక్. సార్ ఇంతకీ ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్, ఎలా సార్? వెరీ సింపుల్, గుర్తుంచుకోండి. ఫస్ట్ థింగ్ మీరు జూమ్ యాప్ ఎలా వాడాలో నేర్చుకోవాలి. అండ్ ఎవరైతే ఈ డెమో క్లాస్, ఈరోజు ఫస్ట్ డెమో క్లాస్, నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ సెకండ్ డెమో క్లాస్ ఉంటుంది. 25th నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. 25వ తారీఖు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఓకే, అయితే ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు నుంచి ఈ జూమ్ యాప్ ద్వారా క్లాసెస్ వినొచ్చు. అయితే ఈరోజు డెమో క్లాస్ అని చెప్పాం కదా, మరి టాపిక్ ఏమన్నా ఉంటుందా? ఇప్పటిదాకా నేను చెప్పిందంతా కూడా జనరల్ డిస్కషన్. ఎలా ఉంటుంది మన క్లాసెస్, ఏం ప్లాన్ చేస్తున్నాం, మన మెటీరియల్ ఎలా ఉంటుంది, మన కంటెంట్ ఏంటి, ఇదంతా చెప్పడానికి ఒక ఓవర్ వ్యూ తీసుకున్నాం ఇప్పటిదాకా. మరి ఒక్కసారి బ్రీఫ్గా కంటెంట్ ఏంటో కూడా చూద్దాం. మన మెటీరియల్లో ఉండేటువంటి కంటెంట్, అసలు ఇంగ్లీష్ అంటే ఏంటి, కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి, నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఎలా యూజ్ చేయాలి ఇంగ్లీష్కి, కామన్ నౌన్స్ ఎలా ఉంటాయి, ప్రాపర్ నౌన్స్ ఎలా ఉంటాయి, వీటి యొక్క గ్రామటికల్ మిస్టేక్స్ ఎలా ఉంటాయి. కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ ఇది నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్కి పనికి వస్తుందా సార్? స్పోకెన్ ఇంగ్లీష్కి కాంపిటేటివ్ ఇంగ్లీష్కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది, రెండు ఇంగ్లీషే. బట్ కాంపిటేటివ్ ఇంగ్లీష్లో గ్రామటికల్ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేస్తారు, స్పోకెన్ ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి కమ్యూనికేషన్ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేస్తారు. సో అది చాలా బేసిక్ డిఫరెన్స్ అనమాట స్పోకెన్ ఇంగ్లీష్కి అను కాంపిటేటివ్ ఇంగ్లీష్కి. సో అలా మనకి చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది స్పోకెన్ ఇంగ్లీష్కి కాంపిటేటివ్ ఇంగ్లీష్కి. జూమ్లో స్క్రీన్ షేర్ అవుతుందా? ఇట్లా ఆగిపోయిందా? జూమ్లో కూడా స్క్రీన్ షేర్ అవ్వాలి, చూడండి ఒకసారి. ఎస్, ఎవరైతే జూమ్ యాప్లో ఉన్నారో ఒకసారి స్క్రీన్ షేర్ అవుతుందో లేదో చెక్ చేయండి. సో దోస్ హు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద షేర్ అవుతుంది, దట్స్ గుడ్. ఓకే, సో ఇది మన ఎంటైర్ ప్రాసెస్. అయితే ఈరోజు ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాం. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే, సో నేను ఒక బోర్డ్ని షేర్ చేస్తున్నాను. ఐఎమ్ షేరింగ్ ద బోర్డ్. సో ఐఎమ్ షేరింగ్ వైట్ బోర్డ్. ఐ థింక్ ఇప్పుడు అందరికీ స్క్రీన్ మీద వైట్ బోర్డ్ కనిపించాలి. సో ఐ థింక్ ఎవ్రీవన్ కెన్ సీ వైట్ బోర్డ్ ఆన్ ద స్క్రీన్. ఎవరైతే ఇప్పుడు జూమ్ యాప్లో ఉన్నారో మీరందరికీ కూడా వైట్ బోర్డ్ కనిపిస్తుంది. ఎవరు కూడా స్క్రీన్ మీద ఏమీ రాయొద్దు. ఓకే, ఎవరు కూడా జూమ్ యాప్లో ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మ్యూట్లో ఉంటారు, మ్యూట్లో ఉండండి. అండ్ ఎవరు కూడా స్క్రీన్ మీద ఏం రాయొద్దు. నేను ఇప్పుడు కొన్ని బేసిక్స్ చెప్తాను. అసలు ఈరోజు ట్రయల్ క్లాస్ కాబట్టి అసలు మన బేసిక్ క్లాస్ ఎలా ఉంటుంది, మీరు కూడా ఎవరైతే జూమ్లో ఉన్నారో కుమార్, మీరు జస్ట్ అసలు స్క్రీన్ మీద కదుపుతున్నారు, ఏం పర్వాలేదు కదపండి, బట్ ఏమీ రాయొద్దు. అయితే ఎవరైతే లైవ్లో ఉన్నారో జూమ్లో మీరందరూ జస్ట్ అట్లా వాచ్ చేస్తూ ఉండండి. సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, వేర్ ఎవర్ యూ గో, వి స్టార్ట్ విత్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, దాన్నే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని అంటాం. సో మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవటాన్నే సెల్ఫ్ ఇంట్రడక్షన్. సో మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవటాన్నే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని అంటాం. సార్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే ఏంటి సార్? టు ఇంట్రడ్యూస్ వన్ సెల్ఫ్, మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవటమే. ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఈరోజు ఫస్ట్ డే కాబట్టి. సో మనకి ఎప్పుడైనా సరే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూవర్కి ఒక్కొక్కసారి ఏ క్వశ్చన్ అడగాలి అన్నప్పుడు ఇంటర్వ్యూవర్ మైండ్లో ఫస్ట్ వచ్చే క్వశ్చన్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. కెన్ యూ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్? ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్యూ లైన్స్. టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్యూ లైన్స్.
ఇంట్రడ్యూస్ అని అడుగుతారు. అంటే మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవటం. మన ఊరేంటి, మన పేరేంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళం, ఇలా మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవటాన్నే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్ను నేను సెల్ఫ్ ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. సో నన్ను నేను సెల్ఫ్ ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, హలో ఎవ్రీవన్, మై నేమ్ ఈస్ ఎస్ఎస్ నవీన్. I have completed my BCom, BEd, MA English and Economics, MBA HR and Finance, LLB. I have enrolled into Bar Council of India, and I generally like to practice as a lawyer, but my main intention is to teach. Excuse me. I find more pleasure in teaching. That's why I am at present teaching many students free of cost. సో చాలా మందికి నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా, ఎస్, డ్యూరేషన్ ఎంత అన్నీ చెప్తాను కుమార్, అన్ని ఫీజు, డ్యూరేషన్, అన్ని డీటెయిల్స్ నేను క్లియర్గా చెప్తాను, డోంట్ వరీ. సో నౌ ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఎ ఫ్యూ సెంటెన్సెస్ అబౌట్ సో అండ్ సో టాపిక్. ఇలా అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఇంట్రడ్యూస్ ఎలా చేసుకోవాలి అనేది చెప్పడానికి నేను ఇట్లా చెప్పాను. ఐఎమ్ నేటివ్ ఆఫ్ గుంటూరు, నేను గుంటూరుకి చెందిన వాడిని. ఐ హెయిల్ ఫ్రమ్ గుంటూరు ఆర్ ఐ బిలాంగ్ టు గుంటూరు అని కూడా అనొచ్చు. ఐ యామ్ ఫ్రమ్ గుంటూరు లేదా ఐ బిలాంగ్ టు గుంటూరు. సో ఇలా మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కావాలనుకుంటే మన క్వాలిఫికేషన్స్తో పాటు మనం ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళం, మన ప్యాషన్ ఏంటి, మన ఎయిమ్ ఏంటి, ఇలాంటివి కూడా మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్లో చెప్పొచ్చు. ఈరోజు అయితే ఒక ట్రైల్ వేద్దాం. ఎవరైతే జూమ్ యాప్లో లైవ్లో ఉన్నారో మీలో ఎవరైనా సరే మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి, కెమెరా ఆన్ చేసైనా ఆన్ చేయకుండా అయినా. ఎందుకంటే మన జూమ్ యాప్లో మనం బ్యాచ్కి వచ్చేటప్పటికి చాలా తక్కువ మందిని మాత్రమే మనం తీసుకుంటాం, ఎక్కువ మందిని మనం బ్యాచ్లో ఉంచాం. మ్యాక్సిమం 20, హయ్యెస్ట్ లిమిట్ 20. ఒకవేళ ఇంకెవరైనా కండిషన్స్లో రిక్వెస్ట్ చేస్తే 25 లేదా 30, ఇంకంతకంటే ఎక్కువ మందిని తీసుకోము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేయడానికి డైలీ మినిమం 1 or 2 minutes పార్టిసిపేట్ చేయడానికి రావాలి. ఓకే, కాబట్టి మనం ఒక లిమిట్ ఉంటుంది. మనం వేల మందిని కూర్చోబెట్టి చివరిలో లాస్ట్లో ఉన్నాడు ఆడు అసలు మాట్లాడటానికి ఛాన్సే రాదు, అట్లా ఉండదు మన దగ్గర. అవసరమైతే ఇంకొక బ్యాచ్ వేసుకుంటాం. 100 మందిని ఒకే బ్యాచ్లో కూర్చోబెట్టి టీచ్ చేయటం మనకు అంతగా ఇష్టం ఉండదు. వెరీ సింపుల్ లాజిక్. ఎందుకంటే దానివల్ల ప్రొడక్టివిటీ రాదు. ఓకే, దానివల్ల ప్రొడక్టివిటీ రాదు. ఈరోజు ఫస్ట్ డే క్లాస్ కాబట్టి ఈరోజు కేవలం 40 minutes వరకే ఉంటుంది. మరొక 10 minutes వరకు ఈ క్లాస్ ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత రేపటి క్లాస్ గురించి నేను డీటెయిల్గా మీకు వివరిస్తాను. నెక్స్ట్ ఇంకొక డెమో కూడా ఉంటుంది. నెక్స్ట్ సండే ఉండొచ్చు, మోస్ట్ ప్రాబబ్లీ డెమో. నెక్స్ట్ సండే లోపల ఎవరైతే జూమ్ యాప్ యూజ్ చేయడం రాదో వాళ్ళందరూ జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని జూమ్ యాప్ని ట్రై చేయండి. రేపు కూడా ఒక ట్రయల్ పెడతాను జూమ్ యాప్లో. ఎలా సార్? ఈ లోపల మీరు జూమ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అవ్వటం తెలుసుకోండి. అండ్ ట్రై చేస్తూ ఉంటే ఈ 2-3 daysలో మీకే అర్థమైపోతుంది జూమ్ యాప్ ఎలా వాడాలో. ఎందుకంటే 25th నుంచి మీకు జూమ్ యాప్ వాడటం వచ్చేసేయాలి. ఎవరైతే ఈ బ్యాచ్లో చేరాలనుకుంటున్నారో వాళ్ళందరికీ జూమ్ యాప్ వాడటం రావాలి. మీరు ఎక్కడి నుంచైనా సరే క్లాసెస్ వినొచ్చు. మీరు హైదరాబాద్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, ఈవెన్ ఇతర దేశాల్లో ఉన్నా కూడా మీరు వాచ్ చేయొచ్చు. సో సింపుల్గా మన తెలుగు వాళ్ళందరూ, మీ ఏజ్ తోటి కూడా సంబంధం లేదు. మీరు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, లేదు సార్ నేను కెమెరాలో నా ఫేస్ చూపించొద్దు అనుకుంటున్నాను, ఏం పర్వాలేదు, కెమెరాలో మీరు కనిపించకుండా ఓన్లీ వాయిస్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. లేదు సార్ నాకేం ప్రాబ్లం లేదు సార్, కెమెరాలో నేను కనిపిస్తాను, కెమెరాలో మీరు కనిపించవచ్చు. ఎస్, ఇప్పుడు నేను కెమెరా యాక్సెస్ ఇస్తున్నాను అందరికీ. ఎవరన్నా కెమెరా ఆన్ చేసుకోవాలి, లైటింగ్ బాగానే ఉంది నా దగ్గర అనుకుంటే కెమెరా ఆన్ చేసుకోవచ్చు. మీ యొక్క కెమెరాని మీరు కావాలనుకుంటే కనుక ఆన్ చేసుకోవచ్చు, ఎవరైతే లైవ్లో ఉన్నారో మీరు. సో చిన్న లైవ్లో ఉన్నారు కాబట్టి మీరు కావాలనుకుంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ మాట్లాడటానికి ట్రై చేయొచ్చు. ఎనీవన్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్, లైవ్లో ఉన్నవారు ఎవరన్నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేయడానికి ప్రయత్నిస్తారా, ట్రై చేస్తారా? ఎస్, యూట్యూబ్లో లైవ్లో చూస్తున్నవారు రవలి అండ్ ఏపీ డిఎస్సి ఆస్పిరెంట్, దట్స్ ఫైన్. జున్ను, యా, దోస్ హూ ఆర్ ఆన్లైన్, యూట్యూబ్లో ఎవరైతే లైవ్లో ఉన్నారో. సో మీరు మాట్లాడటానికి కుదరదు. యూట్యూబ్లో ఉన్నటువంటి ఒక డిసడ్వాంటేజ్ ఇదే, మనం డైరెక్ట్గా మాట్లాడటానికి కుదరదు. అందుకనే నేను జూమ్ యాప్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. లైట్ లేదు సార్, ఓకే, లైట్ లేదు చిన్న, నో ప్రాబ్లం. చిన్న లైట్ లేకపోతే మీరు కెమెరా కాకుండా ఓన్లీ వాయిస్ తోటి ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ లైట్ ఉన్నప్పుడు మీరు ఆన్ చేసుకోవచ్చు కెమెరా. ప్రస్తుతానికి కెమెరా ఆన్ చేయకుండా జస్ట్ ప్రాక్టీస్, సెల్ఫ్ ఇంట్రడక్షన్.
మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి కనీసం ఒక 2-3 మాటలు. ప్రయత్నిస్తే ఏదన్నా వస్తది చిన్న. జస్ట్ ట్రై చేయి చిన్న ఈరోజు. జస్ట్ ట్రై చేయి. సరదాగా ట్రై చేయి. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఈస్ చిన్న. ఐ యామ్ ఫ్రమ్ కాకినాడ. ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ యామ్ ఫ్రమ్ వైజాగ్. ఐ యామ్ ఫ్రమ్ తిరువనంతపురం. ఐ యామ్ ఫ్రమ్ గుంటూరు. ఐ యామ్ ఫ్రమ్ విజయనగరం. ఐ యామ్ ఫ్రమ్ అనంతపూర్. అలా మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకొని మీ ఊరేంటి, మీ క్వాలిఫికేషన్ ఏంటి, అలా మీరు సింపుల్‌గా ఒక 3-4 సెంటెన్సెస్ మాట్లాడటానికి ట్రై చేయండి. ఈరోజు 3-4 మాటలే మిత్రమా, రేపొద్దున 30 మాటలవుతాయి. తర్వాత అన్‌లిమిటెడ్ మాట్లాడుతూనే ఉంటారు. ఇలా ప్రాక్టీస్ చేస్తే మాత్రమే స్పోకెన్ ఇంగ్లీష్ వస్తదని గుర్తుపెట్టుకోండి. గ్రామర్ ఎంత నేర్చుకున్నా కూడా పెద్దగా యూజ్ ఉండదు. మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చిన్న. జస్ట్ ట్రై ఇట్. చిన్న. అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. మీ సైడ్ నుంచి కూడా మీరు అన్‌మ్యూట్ క్లిక్ చేయాలి. అన్‌మ్యూట్ క్లిక్ చేసి ఒక్కసారి ప్రయత్నించండి. మీ వాయిస్ ఎలా వస్తుందో కూడా నేను చెక్ చేయాలి యూట్యూబ్‌లో. ఓకే. Hi sir, my name is. సో ఆర్ యూ స్పీకింగ్ చిన్న? ఐ హోప్ చిన్న ఈస్ స్పీకింగ్. ఐ జస్ట్ వాంట్ టు హియర్. చిన్న మాట్లాడుతున్నారా? Yes sir. ఎక్సలెంట్ చిన్న. ఇది యూట్యూబ్‌లో వస్తుందో లేదో కూడా నేను చెక్ చేయాలి. అది కూడా ట్రైలే. సో యూ మే స్పీక్ చిన్న. నాకైతే వినిపిస్తుంది నీ వాయిస్. మరి యూట్యూబ్‌లో వస్తుందో లేదో చెక్ చేయండి ఒకసారి. ఫైన్. ఓకే చిన్న, యూ కెన్ గో అహెడ్ నౌ. My name is Chinna sir. ఎక్సలెంట్. So you are from which state you belong to? You are from which place? I am from. Yes, I am from. Yes, Anantapur district sir. Anantapur district. Okay, excellent Chinna. I am from Anantapur district. Excellent. Superb. My village D Kondapuram sir. Okay, Kondapuram. Superb. See, very good Chinna. అసలు ఫస్ట్ మీరు అటెంప్ట్ చేసి జూమ్ లోకి వచ్చి ఈ 2-3 మాటలు మాట్లాడారంటే సెల్యూట్ అబ్బా. సెల్యూట్. Thank you. ఓకే. అండ్ చిన్న కరెక్షన్స్ నేను ఎలాగో చెప్తాను. గ్రాడ్యువల్లీ యూ కెన్ స్టార్ట్ స్పీకింగ్. యూ కెన్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే చాలా మందికి చిన్న యూ కెన్ మ్యూట్ నౌ. ఇప్పుడు మీరు మ్యూట్ చేసుకోవచ్చు చిన్న. మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు చాలా మంది ఇంగ్లీష్లో మార్క్స్ వస్తున్నాయి. నాకు 98 వస్తున్నాయి, 90 వస్తున్నాయి, ఎక్సలెంట్ అని అంటున్నారు. మాట్లాడటానికి ఏదన్నా మంచి ఇంటర్వ్యూకి వెళ్తే ఒక్క ముక్క రావట్లా, సెంటెన్స్ రావట్లా. ఇలా స్ట్రగుల్ అవుతున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది. ఇది ఓవర్కమ్ అవ్వటానికే మన ఈ ప్రోగ్రామ్ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇందాక చిన్నగా ట్రై చేశారు, చాలా బాగా ట్రై చేశారు. అండ్ ముందు నేను చిన్నకి సెల్యూట్ చేస్తుంది ఎందుకంటే ధైర్యానికి. నాకు తెలిసి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో ఫస్ట్ డే 99% ఫియర్ తోటి ఉంటారు, అసలు మాట్లాడరు. నెమ్మదిగా 2 రోజులు 3 రోజులు పోగా ఇతరులను చూసి నెమ్మదిగా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంటారు. కానీ ఫస్ట్ డేనే చిన్న ధైర్యం చేసి మాట్లాడాడు. వెరీ గుడ్. అండ్ ఇక్కడ చిన్న సజెషన్స్ అండ్ కరెక్షన్స్ చెప్తాను. చాలా మంది సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేసుకునేటప్పుడు మై యామ్ అట్లా అంటుంటారు. ఎప్పుడు గుర్తుంచుకోండి, మై సెల్ఫ్ అని కానీ మై అని కానీ వాడకూడదు. ఐ యామ్ అంటాం బెస్ట్. ఎందుకు సార్? మై సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. మై సెల్ఫ్ అని కానీ మై అని కానీ ఎందుకు వాడకూడదు అంటే, మై అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, అంటే సెంటెన్స్ చివరిలో వాడతాం ఎక్కువగా. హీస్ టాకింగ్ టు మీ అని కానీ మై అని కానీ. మై అనేది పొజిటివ్ అవుతుంది, అంటే ఒక వ్యక్తికి సంబంధించిన. మై బుక్, మై పెన్ అంటాం కదా, అక్కడ వాడతాం. నెక్స్ట్ మీ అనేది ఆబ్జెక్టివ్, సెంటెన్స్ చివరిలో వాడతారు. హీ ఈస్ టాకింగ్ టు మీ. అందుకని ఎప్పుడు కూడా సెంటెన్స్ స్టార్టింగ్ ఐ తోటి చేయాలి. ఐ యామ్ లేదా మై నేమ్ ఈజ్. ఒకవేళ మై వాడాలనుకుంటే పక్కన నేమ్ అనే పదం వాడాలి. మై నేమ్ ఈజ్. ఈ రెండిట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఒకవేళ ఇలా కాకుండా ఇప్పుడు కొంతమంది మోడర్న్గా మై సెల్ఫ్ నవీన్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇలా మాట్లాడుతున్నారు. నేనైతే రికమెండ్ చేయను. నేనైతే ఈవెన్ ఇప్పుడు ఎంబీఏ చేసే వాళ్ళు కూడా చాలా చోట్ల మై సెల్ఫ్ నవీన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అని మాట్లాడుతున్నారు. మై సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటారు. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని సబ్జెక్ట్ ప్లేస్లో వాడకూడదు, గ్రామటికల్ మిస్టేక్ అది. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని సెంటెన్స్ స్టార్టింగ్లో ఎప్పుడూ వాడకూడదు. మరి ఎందుకు సార్ చాలా మంది ఇంగ్లీష్ టీచర్స్ కూడా రికమెండ్ చేస్తున్నారు, వాడుతున్నారు అంటే, దాన్ని కొలిగ్యువల్ లాంగ్వేజ్ అంటారు. అంటే వాడుకలో వాడుతున్నారు కానీ గ్రామటికల్గా కరెక్ట్ కాదు. మరి ఏది బెస్ట్ మన క్లాసెస్లో నేర్చుకుందాం. ఐ యామ్ నవీన్, మై నేమ్ ఈస్ నవీన్. దీస్ టూ ఆర్ బెటర్ వేస్. అండ్ ఐ బిలాంగ్ టు, ఐ హెయిల్ ఫ్రమ్ అనొచ్చు, ఐ బిలాంగ్ టు అనొచ్చు. సో ఇలాంటి సెంటెన్సెస్ని మనం నేర్చుకుంటూ వెళ్ళాలి. ఇలా మన బ్యాచ్లో ఉండేది 10 to 15 మెంబర్స్ ఉంటారు, లేదా 20 మెంబర్స్, హైయెస్ట్ 30 మెంబర్స్. డైలీ ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ వస్తుంది మాట్లాడటానికి. అండ్ ప్రతి ఒక్కళ్ళు కోర్స్ కంప్లీట్ అయిపోయే లోపల చక్కగా మాట్లాడగలుగుతారు. సార్ నాకు కోర్స్ అయిపోయే లోపల మాట్లాడతారు రాకపోతే, నేనున్నాను నెక్స్ట్ బ్యాచ్కి ఫ్రీగా రండి. సార్ ఇంతకీ ఫీజు ఎంత సార్?
ఎస్, మన స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఫీజు వచ్చేటప్పటికి 5000 ఉంటుంది. ఒకవేళ ఎవరన్నా నేను 5000 కట్టలేను అనుకునే వాళ్ళు అసలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మీరు నాతోటి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీరు ఎంత పే చేయగలరు, మీరు పే చేయగలరో. ఈవెన్ నేను 1000 కంటే కట్టలేను సార్, నా దగ్గర అసలు ఇప్పుడు రూపాయి కూడా లేదు సార్, కానీ నేర్చుకోవాలని తపన ఉంది సార్. తపనుంటే చాలు మిత్రమా, నేనున్నాను. నేర్చుకున్న తర్వాత మీకు అది లైఫ్లో ఉపయోగపడిందంటే ఫ్యూచర్లో నేను విల్ సిటీ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాను. దానికి ఆ ట్రస్ట్కి మీరు ఆ అమౌంట్ ఇవ్వండి, ఏం పర్వాలేదు. మీరు ఈ రోజు నేర్చుకొని లైఫ్లో మీకు ఉపయోగపడింది అంటే దాన్ని ఖచ్చితంగా భవిష్యత్తులో నా విల్ సిటీ అనేటువంటి నా డ్రీమ్ ప్రాజెక్ట్కి మీరు ఆ ట్రస్ట్లో అమౌంట్ని డిపాజిట్ చేయండి. నాకు కూడా చెప్పవసరం లేదు, దానిలో డిపాజిట్ చేయండి చాలు. సో మనీ గురించి అయితే ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. డబ్బుకి చదువుకి నేను ఎప్పుడు లింక్ చేయను. డబ్బు ఉంటేనే చదువుకోవాలనేది కరెక్ట్ కాదు. ఎడ్యుకేషన్ మస్ట్ బి ఆల్వేస్ ఫ్రీ. అయితే ఇంకొకటి, ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అయ్యే ఖర్చులు అండ్ వీటన్నిటిని దృష్ట్యా మీరు ఇవ్వగలిగినంత, ఇప్పుడు సపోజ్ కొంతమంది ఉంటారు రిచ్ పీపుల్, వాళ్ళకి మనీ ఉంటుంది, మనీ పెద్ద విషయమే కాదు, 5000 ఈజీగా కట్టేవాళ్ళు, వాళ్ళు ఖచ్చితంగా కట్టండి. కొంతమంది ఉంటారు, నేను 4000 కట్టగలను సార్, 4500 కట్టగలను. ఓకే సార్, నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి జాయిన్ అవుతాం సార్, మేము చెరొక 3000 కట్టగలం, ఏం పర్లేదు. అండ్ ఇంకొకటి, ఫుల్ ఫీజు ఎవరైతే కడతారో 5000, వాళ్ళు అన్లిమిటెడ్, ఇంకా ఎన్నిసార్లు నేను ఏ బ్యాచ్ చేసినా మీరు అటెండ్ అవ్వచ్చు. ఈవెన్ కాంపిటేటివ్ కూడా రావచ్చు. ఓన్లీ స్పోకెనే కాదు, కాంపిటేటివ్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. అండ్ ఫిజికల్గా కూడా ఇక్కడికి రావచ్చు. అండ్ ఫుల్ ఫీజు కట్టలేని వాళ్ళు కూడా మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు అటెండ్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ బ్యాచ్ కూడా, ఒక బ్యాచ్లో కనుక మీకు ఇంప్రూవ్మెంట్ కనిపించకపోతే నెక్స్ట్ బ్యాచ్కి నేను అలౌ చేస్తాను. వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఐఆమ్ హియర్. ఇంగ్లీష్ వచ్చేదాకా నేను ఉంటాను మీకు. ఐఆమ్ హియర్, ఐ విల్ బీ దేర్ విత్ యూ టిల్ యూ లెర్న్ ఇంగ్లీష్ వెల్. మీరు ఇంగ్లీష్ బాగా నేర్చుకునేదాకా నేను మీకు సపోర్ట్ చేస్తాను మిత్రమా. ఓకే, అయితే మనకి జూమ్ యాప్కి అయితే టైం అయిపోయినట్టుంది. టైం అయిపోతే కనుక జూమ్ యాప్ డిస్కనెక్ట్ అవుతుంది, కానీ యూట్యూబ్లో వినొచ్చు. ఎవరైతే జూమ్ యాప్లో ఉన్నారో మీరు కూడా యూట్యూబ్లోకి వచ్చేసి వినొచ్చు. ఒకవేళ జూమ్ డిస్కనెక్ట్ అయితే జూమ్ వాళ్ళతో కొలాబరేట్ చేసుకొని అన్లిమిటెడ్ అవర్స్ని నేను పర్చేజ్ చేస్తున్నాను. వన్స్ అది వస్తే కనుక మనం అన్లిమిటెడ్ అవర్స్ పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా 25th నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా సరే ఈ డెమోని వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎక్కడున్నా, ఏ ప్లేస్లో ఉన్నా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అని గుర్తుపెట్టుకోండి మిత్రమా. స్టెప్ బై స్టెప్ మెటీరియల్తో సహా, ఈవెన్ కొన్ని హ్యాండ్అవుట్స్ ఉంటాయి మన దగ్గర. అంటే తర్వాత లెవెల్లో మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇలా హ్యాండ్అవుట్స్ వస్తాయి. అంటే స్టేజ్ బై స్టేజ్ ఉంటుంది. ఫస్ట్ బేసిక్స్ ఉంటాయి, తర్వాత నెక్స్ట్ లెవెల్. ఎస్, జూమ్ యాప్ అయితే టైం కంప్లీట్ అయిపోయింది. సో మనం 40 minutesకి పెట్టాం. ఇప్పుడు యూట్యూబ్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా వాచ్ చేయండి. ఎస్, ఎవరైతే యూట్యూబ్లో వాచ్ చేస్తున్నారో మీరు తర్వాత కూడా వాచ్ చేయొచ్చు దీన్ని. సో దోస్ ఆర్ వాచింగ్ ఇన్ యూట్యూబ్, ఇదిగోండి మనకి హ్యాండ్అవుట్స్ ఇలా ఉంటాయి. సో ప్రతి టాపిక్ మీద మనకి హ్యాండ్అవుట్స్ ఉంటాయి. అంటే మీరు సింపుల్ తెలుగు సెంటెన్సెస్ని యూజ్ చేసి వాటిని ఇంగ్లీష్లో ఎలా వాడాలి. ఉదాహరణకి, లాస్య ఆ పని చేయగలదు. సో డేట్ ఉంటుంది, టాపిక్ ఉంటుంది, అది ఏ టాపిక్కి సంబంధించింది, ఏ రోజు ప్రాక్టీస్ చేశారో కూడా మీరు ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు. మీకు ఆన్లైన్ క్లాసెస్కి వచ్చే వాళ్ళకైతే మీరు పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం, మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. లేదు ఫిజికల్గా వస్తాం సార్ అంటే మేమే ప్రింట్ తీసి మేమే మెటీరియల్ కూడా మీకు ప్రింట్ ఇస్తాము, మీరు ఫిజికల్గా కూడా వచ్చి నేర్చుకోవచ్చు. ఫిజికల్గా రావాలి అంటే గుంటూరుకి రావాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికైతే మనం ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. రెస్పాన్స్ని బట్టి ఫిజికల్ బ్యాచ్ కూడా మనం స్టార్ట్ చేస్తాము. సో లాస్యా ఆ పని చేయగలదు. లాస్యా కెన్ డూ దట్ వర్క్. లాస్యా కెన్ డూ దట్ వర్క్. సో లాస్యా సబ్జెక్ట్, పని చేయగలదు అంటే సామర్థ్యం. సామర్థ్యం గురించి చెప్పేటప్పుడు ఈ హ్యాండ్అవుట్ వస్తుంది. మేము ఒక టాపిక్ చెప్తాం, ఆ టాపిక్లో సామర్థ్యాల గురించి మాట్లాడేటప్పుడు ఇలా సెంటెన్స్ రాయాలని స్ట్రక్చర్స్ చెప్తాం. పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్ ఫామ్. పాజిటివ్ సెంటెన్స్ ఎలా, నెగిటివ్ సెంటెన్స్ ఎలా, క్వశ్చన్ ఫామ్ ఎలా, వాటిని బేస్ చేసుకొని ఇలా హ్యాండ్అవుట్స్ ఇస్తాము మీకు డైలీ ప్రాక్టీస్ చేయడానికి. కొన్ని సెంటెన్సెస్ మేమే చెప్తాము ఎలా ప్రాక్టీస్ చేయాలో, తర్వాత మిగిలిన సెంటెన్సెస్ మీ సొంతగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రింట్అవుట్ ఉంటుంది, మీరు ప్రింటర్లో ప్రింట్ తీసుకోవచ్చు. లేదా ప్రింటర్ లేదు సార్ నా దగ్గర, పీడిఎఫ్ ఫైల్ని ఫోన్లో పెట్టుకొని మీరు తెలుగులో సెంటెన్సెస్ని చదివి ఇంగ్లీష్లో మీ నోట్బుక్లో ప్రాక్టీస్ చేయొచ్చు. మిత్రమా, ఆశ ఉంటే ఆశయం ఈజీగా చేరుకోవచ్చు. ఆశ, తపన ఉండాలి. ప్రింటర్ లేదు, ఏం పర్వాలేదు, చిన్న ఫోన్ ఉంది కదా చాలు. ఫోన్లోనే మీరు అద్భుతాలు చూస్తుంటారు రోజు. ఓకే, ఎన్నెన్నో చేస్తుంటారు, ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారో చాలామంది ఫోన్లో. అలాంటిది మనం ఇలా ఎందుకు నేర్చుకోలేము ఇంగ్లీష్? అండ్ తర్వాత లెవెల్లో మీకు కాన్వర్జేషన్స్ ఉంటాయి. ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకళ్ళు ఎలా మాట్లాడుకోవాలనే కాన్వర్జేషన్ లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ కూడా మేము ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ద్వారా ప్రాక్టీస్ చేయిస్తాము డైలీ. సో అలా డైలీ కాన్వర్జేషన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత లాస్ట్ లెవెల్ వచ్చేటప్పటికి స్టోరీ టెల్లింగ్.
అంటే ఒక టాపిక్ మీద అనర్కలంగా ఒక స్టోరీని అల్లుకుపోతూ మాట్లాడతాం. అది లాస్ట్ స్టేజ్‌లో వస్తది. సో, ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూయిస్తాము ఒకసారి. అండ్ తర్వాత కొన్ని వీడియోస్ తెలుగులో ప్లే చేస్తాము. తెలుగులో ప్లే చేసిన వీడియోని మీరు ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తుంది. ఒక ఇంగ్లీష్‌లో ఉన్న స్టోరీని మీరు చదివి మీ సొంత మాటల్లో మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, ఇట్లా డిఫరెంట్ లెవెల్స్‌లో మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి లాస్ట్ లెవెల్‌కొచ్చేటప్పటికి మీ సొంతగా మీరొక విషయం గురించి మాట్లాడే లెవెల్‌కి తీసుకొస్తాం. ఇక్కడితోటి లెవెల్ 1 కంప్లీట్ అవుతది. ఈ లెవెల్ 1 అయిపోయిన వాళ్ళు లెవెల్ 2 అంటే యాక్సెంట్‌ని ఇంప్రూవైజ్ చేసుకోవటానికి లెవెల్ 2 లైక్ జీఆర్ఈ, టోఫెల్ అదర్ కంట్రీస్‌కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి లెవెల్ 2 బాగా హెల్ప్ అవుతది. ఇలా 2 లెవెల్స్‌లో మన క్లాసెస్ మొత్తాన్ని స్పోకెన్ ఇంగ్లీష్‌ని డివైడ్ చేశాము. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా కూడా రికమెండ్ చేయండి. నెక్స్ట్ 25థ్ నుంచి ఎవరైతే జూమ్‌లో యాడ్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే బ్యాచ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, వాళ్ళు దయచేసి వాట్సాప్‌లో నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. యెస్ సార్ 25థ్ నుంచి నేను జాయిన్ అవుతున్నాను. నాకు జూమ్ యాప్ అలవాటైంది. తెలుసుకున్నాను. లేదా నాకు ఇంకా జూమ్ యాప్ గురించి తెలియలేదు సార్. నేను నేర్పిస్తాను. దాని మీద వీడియో చేస్తాను. జూమ్ యాప్ ఎలా వాడాలో దాన్ని మీకు గైడెన్స్ ఇస్తూ ఇదే ఛానెల్‌లో మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను. లేదా లైవ్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను జూమ్ యాప్ ఎలా వాడాలో. మీరు జస్ట్ జూమ్ ఇన్‌స్టాల్ చేసి లాగిన్ అవ్వటం తెలుసుకోండి. లింక్ ఇస్తే క్లిక్ చేసి జూమ్‌లోకి ఎలా యాడ్ అవ్వాలో తెలుసుకోండి చాలు. ఈ 2, 3 డేస్‌లో జూమ్‌ని ఎలా వాడాలో మీకు డైలీ నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా మీకు నేర్పిస్తాను. ఓకే. సో, ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో ఎవరైతే 20 ఐ థింక్ ఎంతమంది 24 మెంబర్సో, 25 మెంబర్సో జాయిన్ అయ్యారు. నేమ్స్ ఇచ్చారు. స్పోకెన్ ఇంగ్లీష్‌కి. సో, మీరందరూ కూడా ఒకసారి జూమ్ యాప్‌లో లింక్ అయ్యి ఉండండి. జూమ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఉండండి. సో, నెమ్మదిగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు యాడ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మీరు కలిసి ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా బావుంటుంది. మీకు కనీసం ఒక 1 వీక్, 10 డేస్‌లో మీకు ఒక ఐడియా వస్తుంది. ఎలా వస్తుంది? ఏంటి? ఇంగ్లీష్ అనేది. లేదు సార్ నేను ఫస్టే డబ్బులు కట్టలేను సార్. నేను కొన్ని డెమో క్లాసెస్ విన్న తర్వాత నేను డబ్బులు కడతాను సార్. యెస్. ఓకే. నో ప్రాబ్లమ్. మీరు 1 ఆర్ 2 ఫ్రీగా డెమో క్లాసెస్ అటెండ్ అవ్వండి. వాచ్ చేయండి. మీకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే మీరు డబ్బులు పే చేయండి. ఇట్స్ మై అష్యూరెన్స్. ఇట్స్ మై అష్యూరెన్స్ బడీస్. ఇట్స్ మై అష్యూరెన్స్. ఓకే. యూ కెన్ కంఫర్టబుల్లీ డూ థట్. ఓకే. ఇలా మనకి ప్లానింగ్ అనేది ఉంటుంది. జూమ్‌కి సంబంధించి కూడా. సో, ఓవరాల్ ప్రోగ్రామ్ అయితే ఇలా డిజైన్ చేయబడింది. మన క్లాసెస్ అనేవి కూడా చాలా ఈజీగా స్టూడెంట్స్‌కి అర్థమయ్యే విధంగా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. గతంలో చాలామంది నేర్చుకున్నారు. గత స్టూడెంట్స్‌కి సంబంధించిన వీడియోస్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. అవి కూడా మీకు రాబోయే క్లాసెస్‌లో ప్లే చేస్తాను. అండ్ యూ కెన్ గెట్ ఎ క్లియర్ ఐడియా ఆన్ హౌ ద క్లాసెస్ ఆర్ డిజైన్డ్, హౌ దే విల్ బి. సో, ఎంత ఎఫెక్టివ్‌గా ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది కూడా మీకు క్లియర్‌గా చూయిస్తాను. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ అయితే గనక ఈ రోజుకి ఉన్నటువంటి డెమో. ఓవరాల్ డెమో అయితే కంప్లీట్ అయింది. సో, ఎవరైతే ఇప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారో జాయిన్ అవ్వాలి అనుకోని, మీరు కూడా ఒకసారి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మీకు జూమ్ లింక్ పంపిస్తాను. ఆ లింక్ ద్వారా మీరు జూమ్ గ్రూప్‌లో యాడ్ అవ్వచ్చు. ఆల్రెడీ 20 25 మెంబర్సో యాడ్ అయిపోయారు. కానీ మన బ్యాచ్‌కి 30 మెంబర్స్ కంటే ఎక్కువ మందిని మేము అలౌ చేయం. 30 దాటితే గనక ఇంకొక బ్యాచ్‌లోకి జాయిన్ చేస్తాను. కాబట్టి ఓన్లీ ఫస్ట్ 30 మెంబర్స్‌కి మాత్రమే ఈ బ్యాచ్ అలౌ ఉంటుంది. ఆల్రెడీ 25 మెంబర్స్ మెసేజ్ చేసేసారు. గ్రూప్‌లో ఉన్నారు. వాళ్ళకి ఇంకొక 5 మెంబర్సో ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడు. 29. 29 అయ్యారా? సరే ఇంకొక్కళ్ళకే ఉంది ఛాన్స్. ఏం వరీ అవ్వద్దు. నెక్స్ట్ బ్యాచ్‌లో జాయిన్ అవ్వచ్చు మిగతా వాళ్ళు. ఒకవేళ ఈ 29లో ఎవరైనా డ్రాప్ అయినా కూడా మీరు యాడ్ అవ్వచ్చు. 30 మెంబర్స్ కంటే మేము ఎక్కువ మందిని పెట్టం. ఎందుకు అంటే కొత్త వాళ్ళొచ్చినా కూడా వందల మందిని మేము బ్యాచ్‌లో కూర్చోబెట్టి న్యాయం చేయలేం. మేము ఎంతవరకు న్యాయం చేయగలమో అంతవరకే చేస్తాము. ఎంతవరకు ప్రామిస్ చేస్తామో అంతవరకే చేస్తాము. అతిగా ప్రామిస్ చేసి దాన్ని నిలబెట్టుకోవటానికి అడ్డదారులు తొక్కే అవకాశం లేదా అడ్డదారులు తొక్కే ఆశ మా దగ్గర లేదు. కాబట్టి క్లియర్ కట్‌గా ఎంతవరకు నేను న్యాయం చేయగలనో అంతవరకే నేను చేయగలను. సో, ఒకవేళ అవసరం అనుకుంటే నెక్స్ట్ బ్యాచ్‌లో మిగతా వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకైతే. ఓవరాల్ ఐ హోప్ ఎవ్రీబడీ గాట్ క్లారిటీ హౌ దిస్ సెషన్ ఈస్ గోయింగ్ టు బి. హౌ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. డోంట్ వర్రీ. మీకు ఇంకా చాలా టిప్స్ ఉంటాయి. ఈజీగా తక్కువ టైంలో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో నేను నేర్పిస్తాను. నేను ఏ టెక్నిక్స్ వాడి ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నానో అదే టెక్నిక్స్ మీకు నేర్పిస్తాను. సార్ నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటే కాంపిటీటివ్ కూడా హెల్ప్ అవుద్దా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా హెల్ప్ అవుతది మిత్రమా. మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటే కాంపిటీటివ్ కూడా కొంత హెల్ప్ అవుద్ది. కానీ కంప్లీట్‌గా హెల్ప్ అవుద్దని చెప్పలేను. ఎందుకంటే దాన్ని మళ్ళీ విడిగా కొంచెం ప్రాక్టీస్ చేయాలి. సార్ నేను స్పోకెన్ ఇంగ్లీష్ బ్యాచ్ జాయిన్ అయితే నాకు కాంపిటీటివ్ కూడా ఇస్తారా? మీకు కాంపిటీటివ్ వరకు కూడా ఒకవేళ స్పోకెన్ ఇంగ్లీష్‌లో ఫుల్ అమౌంట్ ఎవరైనా కట్టగలిగితే వాళ్ళకి కాంపిటీటివ్ బ్యాచ్ కూడా ఫ్రీ ఉంటుంది. కాంపిటీటివ్ బ్యాచ్‌కి కూడా నేను ఫ్రీగా అలౌ చేస్తాను.
అంటే సార్ డ్యూరేషన్ ఎంత అని ఇందాక కొంతమంది అడుగుతున్నారు. డ్యూరేషన్ జనరల్‌గా మేము ప్రిఫర్ చేసేది డైలీ 1 అవర్ బేస్ చూసుకుంటే గనక 60 డేస్. డైలీ 1 అవర్ అంటే దాదాపుగా 2 మంత్స్. డైలీ 1 అవర్ చొప్పున తీసుకుంటే గనక 2 మంత్స్ ఉంటుంది ప్రోగ్రామ్. లేదు సార్ డైలీ 2 అవర్స్. డైలీ 2 అవర్స్ అటెండ్ అయితే 1 మంతే ఉంటుంది ప్రోగ్రామ్. జనరల్‌గా క్రాష్ బ్యాచెస్ మేము 1 మంత్ పెడతాం. జనరల్ బ్యాచెస్ 2 మంత్స్ పెడతాం. సార్ నేను 2 మంత్స్ అటెండ్ అయ్యానండి. నాకు ఇంకా ఇంగ్లీష్ ఇంప్రూవ్‌మెంట్ రాలేదు సార్. వస్తుంది గానీ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి సార్. నెక్స్ట్ బ్యాచ్‌లో కూడా నేను అలౌ చేస్తాను. వన్స్ నా స్టూడెంట్ అయితే ఇంగ్లీష్ బాగా వచ్చేదాకా నేను సపోర్ట్ చేస్తాను మిత్రమా. అండ్ మీకోసం రెగ్యులర్‌గా చాలా యూట్యూబ్‌లో కూడా నేను షార్ట్స్ ఇవన్నీ కూడా చేస్తాను. వాటి సాయంతోటి కూడా మీరు రెగ్యులర్‌గా ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్‌ని. సో, ఇలా ఓవరాల్ డిజైన్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్‌ని అద్భుతంగా మీరు తీసుకోవచ్చు. అండ్ సింపుల్ మూవీస్‌లో వచ్చేటువంటి కాన్వర్జేషన్స్‌లోంచి క్లిప్స్ కూడా మీకు రెడీ చేస్తాం. వాటి ద్వారా కూడా మీరు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవచ్చు. అండ్ సింపుల్ కాన్వర్జేషన్స్ ఒక ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళతోటి ఎలా మాట్లాడాలి? ఒక డాక్టర్‌ని కలిసినప్పుడు డాక్టర్ తోటి ఎలా కాన్వర్జేషన్ చేయాలి? అలా అవసరమైన దగ్గరల్లా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి? అదర్ కంట్రీ పీపుల్ తోటి మాట్లాడేటప్పుడు వాళ్ళ యాక్సెంట్ ఎలా ఉంటది? ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా మనం మాట్లాడాలి? ఎలా బదులివ్వాలి? ఇవన్నీ కూడా మీకు ఈ క్లాస్‌లో మన తెలుగు వాళ్ళకి అద్భుతంగా ఈజీగా ఇంగ్లీష్ వస్తది. ఇది నిజం. ఎందుకంటే మన తెలుగులో 56 శబ్దాలున్నాయి. కానీ ఇంగ్లీష్‌లో కేవలం 44 శబ్దాలే ఉన్నాయి. మన తెలుగు వాళ్ళకి అదృష్టం ఏంటంటే స్పష్టంగా పలకగలుగుతారు మన వాళ్ళు ఇంగ్లీష్. అది మన అదృష్టం. ఓకే. అందుకనే చూడండి ప్రపంచంలో ఫేమస్ అయిన వాళ్ళలో చాలా మందిలో మన తెలుగు వాళ్ళుంటారు. ఇంగ్లీష్‌లో అద్దరగొడతా ఉంటారు. ఓకే. అందులోనూ మన ఇండియన్స్ ఇంకా బాగా. బ్రిటిష్ వాళ్ళు నేర్పించిన 2 విషయాలు ఇండియన్స్ బాగా నేర్చుకున్నారు. ఏంటది అంటే ఒకటి క్రికెట్, 2 ఇంగ్లీష్. ఇది ప్రారంభించింది బ్రిటిష్ వాళ్ళైనా దాన్ని అద్భుతంగా మాస్టర్ చేసింది మన ఇండియన్స్. క్రికెట్ రిచెస్ట్ క్రికెట్ బోర్డ్ మన ఇండియానే. బీసీసీఐ. మరి క్రికెట్ స్టార్ట్ చేసింది బ్రిటిష్ వాళ్ళైతే రిచెస్ట్ క్రికెట్ బోర్డ్ ఎవరిది అంటే ఇండియాది. ప్రపంచంలో థర్డ్ స్టాండర్డ్ ఇంగ్లీష్ మాట్లాడగలిగే దేశం ఏది అంటే ఇండియానే. చాలామంది అనుకుంటూ ఉంటారు ఇండియాలో అసలు ఇంగ్లీష్ ఉందా? ఎందుకు లేదు? ఇండియా ఈస్ ద థర్డ్ కంట్రీ విచ్ ఈస్ ర్యాంక్డ్ ఇన్ ద థర్డ్ ప్లేస్ విత్ రెస్పెక్ట్ టు నంబర్ ఆఫ్ పీపుల్ హూ కెన్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్. దట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ ఇండియా. దట్స్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ అవర్ కంట్రీ. సో, ఇది మనం తెలుసుకోవాలి మిత్రమా. వి హావ్ టు షేర్ దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్ విత్ ఆల్ అవర్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కదా మనం స్టేటస్‌లో షేర్ చేయాల్సింది. వాడెవడో పరిగెడుతున్నాడు, వాడెవడో ఒంటి నిండా కూరగాయలు కట్టుకున్నాడు, వాడెవడో అబ్బాయి ఉండి అమ్మాయి చీర కట్టుకొని డాన్స్ ఏస్తున్నాడు. ఈ వీడియోస్ చూస్తే ఏమొస్తది మిత్రమా? అన్‌వాంటెడ్‌గా మొగుడు పిల్లలు ఎలా కొట్టుకుంటారు, ఎలా తిట్టుకుంటారు, ఇలాంటి వీడియోస్ మీద కామెడీ చేసుకొని, ఆ కామెడీ చూసి నవ్వుకొని, దానివల్ల ఏమొస్తది? ఏదన్నా ఒక లాంగ్వేజ్ డెవలప్ చేసుకోవాలి. అది ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, హిందీ. ట్రై టు డెవలప్ స్కిల్స్. ఎక్స్‌క్యూజ్ మీ. ఈరోజు మీకేం స్కిల్స్ ఉన్నాయి? ఎన్ని స్కిల్స్ మీ దగ్గరున్నాయి? ఎన్ని స్కిల్స్ మీకున్నాయి? అండ్ ఇంకా ఏమేం స్కిల్స్ నేర్చుకోవాలి? ఇది కదా మనం ఫోకస్ చేయాల్సింది డైలీ. సో ట్రై టు లెర్న్ దిస్. ట్రై టు లెర్న్ దిస్. అండ్ దెన్ యూ విల్ గెట్ గుడ్ ఇంగ్లీష్. అప్పుడు మీకు ఖచ్చితంగా మంచి ఇంగ్లీష్ వస్తుంది మిత్రమా. నేను ఇందాకటి దాకా నా కెమెరాని ఆఫ్‌లో ఉంచాను చూసుకోలేదు. ఇప్పుడు కెమెరాని ఆన్ చేశాను. హౌఎవర్ ఇది మన ఎంటైర్ ప్రోగ్రామ్. సో డే 1కి సంబంధించినటువంటి డెమో అయితే ఇదే. అండ్ డే 2 రోజు కుదిరితే గనుక రేపు ఓన్లీ జూమ్‌లో ఉంటది. యూట్యూబ్‌లో ఉండదు. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మెసేజ్ చేయండి. ఓన్లీ జూమ్‌లో మాత్రమే ఉంటది క్లాస్. డే 2 నుంచి. అండ్ ఎప్పుడన్నా మధ్య మధ్యలో యూట్యూబ్‌లో కూడా పెడుతుంటాను లైవ్ క్లాసెస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం. సో యూట్యూబ్‌లో వచ్చేటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్‌లు కూడా అప్పుడప్పుడు మీరు అటెండ్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు. అండ్ యూట్యూబ్‌లో కూడా నేను షార్ట్స్ పెడుతుంటాను ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఎలా అని. అవి కూడా మీరు వాచ్ చేయొచ్చు అండ్ నేర్చుకోవచ్చు. ఆల్ ద బెస్ట్. వీడియోని షేర్ చేయండి. థాంక్స్ ఫర్ కమింగ్ ఆన్ డే 1 ఆఫ్ అవర్ డెమో క్లాస్ అండ్ హోప్ ఎవ్రీబడీ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో తెలియచేయండి. మీరు ఏ స్టేజ్‌లో ఉన్నారు? మీకు లెవెల్ 1 కావాలా? లెవెల్ 2 కావాలా? మీరు 25థ్ నుంచి జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డైరెక్ట్‌గా నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ లింక్ పంపిస్తాను. జాయిన్ అయిపోండి. థాంక్ యూ. హావ్ ఎ గుడ్ నైట్. ఇది కూడా 12 వచ్చింది యావరేజ్ వాచ్. సూపర్బ్! అదిరిపోయింది.